అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరూ చేస్తున్నటువంటిది ఇరాన్ని మళ్ళీ కోలుకోనివ్వనటువంటి పరిస్థితి. ఇరాన్ కనుక పవర్ఫుల్గా ఉందంటే హౌతీ తీవ్రవాదులు రెచ్చిపోతారు, హెజ్బుల్లా తీవ్రవాదులు రెచ్చిపోతారు, హమాస్ తీవ్రవాదులు రెచ్చిపోతారు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెచ్చిపోతుంది, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సు రెచ్చిపోతుంది. 5 రకాల తీవ్రవాద సంస్థలు అటు లెబనాను, యెమెన్ను, పాలస్తీనా, సిరియాలని అడ్డుపెట్టుకుని, ఇరాక్లను అడ్డుపెట్టుకుని నడుపుతున్నటువంటి వేళ వీళ్ళందరికీ వెనక నుండి నడిపిస్తున్నటువంటిది ఇరాన్ అయినటువంటి వేళ ఇప్పుడు హౌతీ తీవ్రవాదుల్ని వెంటాడి వేటాడేటటువంటి కార్యక్రమం అమెరికా చేస్తుంటే, హమాస్ తీవ్రవాదుల్ని వెంటాడి వేటాడేటటువంటి కార్యక్రమం ఇజ్రాయెల్ చేస్తుంటే, ఈ ఇద్దరు కొట్టే దెబ్బకి ఇరాన్ అనేటటువంటిది దెబ్బతినాల. ఇదే సందర్భంలో నిన్నటిదాకా ఇదే ఇరాన్ హెల్ప్ తీసుకున్నటువంటి రష్యాకి కూడా అదే ట్రంప్ ఇచ్చినటువంటి సంకేతం, సందేశం. నువ్వు మాత్రం ఇరాన్కి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయడానికి వీల్లేదు, ఇరాన్ నుంచి నువ్వు ఇంతకుముందు సహాయం తీసుకున్నావు అని మాకు తెలుసు, నీ యుద్ధం సందర్భంలో, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో దానికి శాంతి చర్చలతో మేము సెటిరైట్ చేస్తున్న వేళ నువ్వు మళ్ళీ ఇరాన్కి సహకరిస్తే బాగోదన్నటువంటి విషయాన్ని వీళ్ళు పరోక్షంగా బార్గెనింగ్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇరాన్ని మళ్ళీ కోలుకోనివ్వకుండా దెబ్బతీసే ప్రయత్నం అయితే ప్రారంభమైంది. ఇప్పటిదాకా చైనా, రష్యా అండతో అది నడిచేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.